ముఖ్యంగా ఈరోజు సమాజంలో తప్పు చెయ్యని వారిని దోషులుగా చిత్రీకరిస్తూ తప్పులు చేసిన వారిని దొరలుగా ఎల్లో మీడియా చిత్రీకరిస్తున్న సందర్భంలో మనం ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి అధికారము, తర్వాత మొత్తం మీడియా రంగం అంతా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళు చేసే తప్పులను ఒప్పులుగా, ప్రతిపక్ష పార్టీలు చేసే ఒప్పులను కూడా తప్పులుగా చూపిస్తున్న దుష్ట సాంప్రదాయాన్ని ఇవాళ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ఉన్నతమైన వ్యక్తులకి, పౌర హక్కుల సంఘాలకి, మానవ హక్కుల సంఘాలకి, ప్రజా సంఘాలకి, న్యాయవాద మిత్రులకి, అలాగే సమాజంలో ఉన్న వివిధ వర్గాలకి ఇవాళ ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఈ దుష్ట సాంప్రదాయాన్ని దూరం చేయడానికి వీళ్ళకంటే మనం ఎక్కువ నిజాయితీగా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది చాలా అవసరం. ఇవాళ సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుర్మార్గమైన పరిస్థితులు నెలకొల్పున్నాయి. ఎవరు సోషల్ మీడియాలో తప్పు చేసినా తప్పు అనే భావన లేదు. వైసీపీలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినారంటే వాళ్ళను సోషల్ సైకోలుగా, సమాజ విద్రోహులుగా ఒక వర్గం మీడియా చిత్రీకరిస్తూ ఉంది. ఏ నేరమూ చేయలేనటువంటి వాళ్ళని అశ్లీలకరమైన, అసభ్యకరమైన పోస్టింగులు పెట్టకుండా ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భంలో పెడుతున్నటువంటి పోస్టింగులను కూడా వాళ్ళు సహించలేక వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఒక మన కేస్ స్టడీ కోసం ఇంటూరు రవికిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త అనే ఉదాహరణగా తీసుకుంటే, అతని పోస్టింగ్స్ ఎక్కడే కానీ అశ్లీలత కానీ, తిట్లు కానీ, అసభ్యత కానీ ఎక్కడా ఉండవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, కొరడాలు జిలిపించినట్టు, దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పినట్టు అతనివన్నీ ఉంటాయి. వాటిలో ఒక 10-15 అంశాలు జనం దృష్టికి తీసుకెళ్లాలి. కాబట్టి ఏది న్యాయమో తేల్చాల్సింది ప్రజానీకం. కాబట్టి వాళ్ళందరికీ ఇది తెలియజెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ రవికిరణ్ ఈవీఎంలో హ్యాకింగ్ జరుగుతున్నాయి అని మస్క్, అమెరికాకు చెందిన మస్క్ సంచలన ట్వీట్ చేశాడు. దానిపైన చాలా పరిశోధనలు జరిగినాయి. ఆ సందర్భంలో విజయనగరంలో పోలింగ్ జరిగే రోజుకి 50% ఉండే బ్యాటరీ కౌంటింగ్ జరిగే నాటికి 99% ఉంది ఆ బ్యాటరీలో. దానిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళు కూడా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. మరి ఇది విచిత్రం కాదా? 50% ఉన్న ఈవీఎంలు పోలింగ్ రోజు 99%కు ఎలా అయ్యాయి?
ఈ సందర్భంగా లోకేష్ టెస్లా కంపెనీ వాళ్ళను, కార్ల కంపెనీని ఇక్కడికి ఇన్వైట్ చేస్తే అప్పుడు రవికిరణ్ ఒకటి చెప్తాడు, పోలింగ్ రోజు 50% ఉన్న ఈవీఎం బ్యాటరీ కౌంటింగ్ రోజు 99%కు మారిన టెక్నాలజీ రహస్యం ఏంటో చెబితే ఆ బ్యాటరీ టెస్లా కారుకు వాడితే ఈవీ రంగంలోనే సంచలనం అవుతుంది. కింద లోకేష్ టెస్లాకు కంపెనీని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఆయన ఇచ్చిండే వార్త, దానిపైన ఇది. ఇందులో ఎక్కడైనా ఏమైనా తప్పుందా ప్రజలు నిర్ణయించాల. కాస్త వ్యంగ్యంగా ఉన్న మాట వాస్తవమే కానీ ఎక్కడ ఎవరిని తిట్టినట్టు కానీ లేకపోతే అసభ్య పదజాలంతో దూషించినట్టు కానీ ఎక్కడైనా ఉందా మీరు ఒకసారి గమనించమని కోరుతున్నాం. అలాగే పేర్ని నాని గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తిడతాడు, మళ్ళీ మాట్లాడతాడు రాజకీయ నాయకులతో, మోడీని తిట్టాడు గతంలో, మళ్ళీ మోడీతో కలుసుకున్నాడు, తర్వాత రాహుల్ గాంధీని తిట్టాడు, మళ్ళీ రాహుల్ గాంధీతో కలుసుకున్నాడు అని చెప్పే సందర్భంలో వావి వరసలు లేని రాజకీయాలు, రాజకీయ అక్రమ సంబంధాలు అనే వాటితో ఈ కార్టూన్ వేయడం జరిగింది. ఇందులో ఏం తప్పు ఉందో ఎవరికీ అర్థం కాలే. తర్వాత డైవర్షన్ పాలిటిక్స్, ఇందులో ఎక్కడా ఏం లేదు. వెనక ఒక బుద్ధుని బొమ్మ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న సందర్భం. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వచ్చినా ప్రతిపక్షాల్లో నోరెత్తకుండా దాన్ని డైవర్షన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఇది ఈ కార్టూన్ వేశాడు. నెక్స్ట్ తర్వాత ఆయన ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిండేటివి. నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ప్రతి మహిళకు 18,000, రైతుకు ఏటా 20,000, తల్లికి వందనం 15,000. వీటిని ఆ 3,000 నిరుద్యోగ భృతి ఏ రూపంలో ఇవ్వబోతున్నారు అనేది ఒకటి వ్యంగ్యంగా, సూపర్ 6 5 ఉంటే సూపర్ 6లో ఒకటి తక్కువైందని వ్యంగ్యంగా ఒక కార్టూన్ గీయడం జరిగింది. ఇందులో ఏం తప్పు ఉందో అధికార తెలుగుదేశం పార్టీ చెప్పాలా, రవికిరణ్ పైన అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు చెప్పాలా. తర్వాత ఇదే సందర్భంగానే తిరుమలలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసాదంలో జర్రీ వచ్చింది. ఈవెన్ ఇట్ ఈస్ బై మిస్టేక్ అని అనుకుందాం, లేకపోతే నెగ్లిజెన్స్ అనుకుందాం. దాన్నే అంతకుముందే తిరుమలకు పూర్వ వైభవం తెస్తామని చెప్పిన సందర్భంలో ప్రసాదాలు బాగా లేవని ఆందోళన చేసిన గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి మెరుగైందని భక్తులు చెప్తున్నారు. తిరుపతి ఐఐటి సహకారంతో నాణ్యత పరీక్షలు అని చెప్పి ఇది అధికార పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ను వేస్తూ ప్రసాదంలో విషపూరిత చర్యలతో తన పూర్వ వైభవాన్ని తెచ్చిన బాబు 2017లో ఒకటి జరిగింది, అది TV9లో చూపించిన ఇన్సిడెంట్ ఒకటి. 2024లో భోజనంలో జరిగి ఉన్న సందర్భం, ఆ 2 ఫోటోలను వేయడం జరిగింది. వాస్తవాలను వాస్తవంగానే తను క్యారికేచర్స్ ద్వారా తను పోస్టులు పెట్టాడు. ఇది ఏం తప్పో ప్రజలందరూ ఆలోచించి చెప్పాలా. ఇంకోటి, చంద్రమండలాన్ని దాటిన చంద్రబాబు దోపిడీ, ఇది అన్ని పేపర్లలో వచ్చింది. చంద్రయాన్ 3 అంటే చంద్రయాన్ 1, 2 అయిపోయింది, 3 కోసం ఇస్రో చేసిన ఖర్చు 615 కోట్లు. వరద బాధితులకు అగ్గిపెట్టె క్యాండిల్స్ కు 23 కోట్లు, పులిహోరకు 326 కోట్లు, వాటర్ ప్యాకెట్లకు 26 కోట్లు. ఇది అధికారిక లెక్కల ప్రకారమే, ప్రభుత్వం చెప్పిన లెక్కలే.
అదే లెక్కలను ఉదాహరిస్తూ తను ఒక కార్టూన్ వేశాడు. చంద్రయాన్ బొమ్మ వేసి చంద్రబాబు గారిని అక్కడ వేశారు. దీన్ని వేస్తే ప్రభుత్వ లెక్కలు తప్ప అతను సొంతంగా చెప్పి ఎగ్జాగరేట్ చేసి చెప్పినవి కాదు. ఇప్పటికి కూడా వాళ్ళ చేసిన పేపర్లు కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక నేరం అని చెప్పి అతని పైన ఒక తప్పుడు కేసు పెట్టారు. అదేవిధంగా ఇక బ్రాందీ షాపుల గురించి వ్యంగ్యంగా చెప్తూ గాంధీజీ వర్సెస్ బ్రాందీజీ అని. అప్పుడు గాంధీజీ గారు ఆడవారు అర్ధరాత్రి రోడ్డుపై నడిచినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పి గాంధీ గారు చెప్తే ఇతను 10% మద్యం దుకాణాలు మహిళలకే ఇస్తున్నామని డిక్లేర్ చేసిన తర్వాత ఆ పాలసీ డెసిషన్ దానికి వ్యంగ్యంగా గాంధీ అలా చెప్పారు. ఆడవారి అర్ధరాత్రి వైన్ షాప్ నడిపినప్పుడే తెలుగుదేశానికి స్వాతంత్రం అనేది చెప్పడం జరిగింది. ఇందులో వ్యంగ్యం ఉంది కానీ ఎక్కడైనా అశ్లీలత కానీ అసభ్యత ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు ట్రాపికానా అది ఫ్రూట్ జ్యూస్ పేరు, షార్ట్, ఇవన్నీ ఫ్రూట్ జ్యూస్, బాడీ స్ప్రే, ఫ్రూట్ జ్యూస్ పేర్లు మందుకు పెట్టినవారు. కాబట్టి ఏం విజన్ ఉంది చంద్రబాబు గారు మీకు? ఇంతవరకు ప్రధానంగా చలామణి అవుతున్నాయి ఈ జ్యూసులు కానీ బాడీ స్ప్రేలు కానీ ఆ పేర్లతో, షార్ట్ పేరుతో, ట్రాపికానా పేరుతో, వీటిని కూడా మందుకు పెట్టారు మీరు. మీకు ఎంత విజన్ ఉందని చెప్పి ఒక పోస్టింగ్ పెట్టారు. ఇది వాళ్ళకి తప్పు. తర్వాత ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో ఒకసారి ఏదో విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగిందని బయట తయారు చేసిన లడ్డూలు ప్రసాదంగా ఇస్తున్నారని చెప్పి పెదకాకాని, మోపిదేవి, పెనుగంచిపోర్లు ఆలయాల నుంచి 37,000 లడ్డూలు తెచ్చినట్లు ఈవో వెల్లడి చేసినట్టు ఇదంతా పండితులు తప్పుపడుతున్నారని చెప్పి ఓ వార్త వచ్చింది. వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన అని చెప్పి దానికి మెట్లు కడగడం జరిగింది. ఇంకోటి, కవర్ మాత్రం దుర్గమ్మది, లడ్డు మాత్రం బయటది. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇంకో రౌండ్ కింద నుండి పైకి దుర్గగుడి మెట్లు కడగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ పని చేయండి అని చెప్పి ఒక కార్టూన్ పెట్టాడు. ఇందులో ఎక్కడా తప్పు లేదు. తర్వాత తిరుపతి లడ్డూకి సంబంధించిన ప్రచారాలు, ఆ తిరుపతి లడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి నానా హంగామా చేసి అది సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్ళింది. అది జరుగుతూ ఉన్న సందర్భంలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసిన దానికి భిన్నంగా తను ఇంతకుముందు మీరు ప్రచారం చేశారు, లడ్డూలో కమ్మటి నెయ్యి వాసన పక్క దేశాల వరకు వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ పాలనలో అది ప్రపంచానికంతా వ్యాప్తి చెందింది. అదే ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు, ఆంధ్ర కమ్మటి మందు వాసన అంతరిక్షం దాకా వస్తుంది. ఇది బేసిక్గా తను చెప్పిన ఇది. దీంట్లో ఎక్కడన్నా ఏదైనా తప్పు పట్టాల్సిన అంశం ఉందా? వాళ్ళే ప్రచారం చేశారు, లడ్డూలో ఇది కలిపారు, దీంట్లో నాణ్యమైన లడ్డు లేదు, వైసీపీ అధికారంలో పవిత్రత పోయింది ఆ లడ్డూకి అని చెప్పారు. దానిపైన ఎంక్వైరీ జరిగింది, జరుగుతూ ఉంది. తర్వాత రెండోదేమో ఊరూరు ప్రచారం చేసినారు, నేను తక్కువ ధరకే కమ్మటి మందు ఇస్తానని చెప్పి. కాబట్టి ఆ కమ్మటి మందుకు మీరు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చూసినా మైకులు పెట్టి కూడా ప్రచారం చేశారు, వీడియోలు వచ్చాయి. చాలా బాగుంది మందు అని చెప్పి కొంతమంది తెలుగుదేశం అనుకూలతో చెప్పించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అదే అంశాన్ని తను ఒక కార్టూన్ ద్వారా వేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దారుణంగా
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పేరుతో అవుతుంది. నెక్స్ట్ ఇది ఇక వాళ్ళ ప్రచారం ఇవన్నీ ఇంటూరు రవికిరణ్ అయితే రవికిరణ్ ఇంకా ఉన్నాయి. ఇంటూరు రవికిరణ్వి ఇవన్నీ కార్టూన్లు అయితే, మరోవైపు తెలుగుదేశం వాళ్ళు ఎంత నీచంగా నికృష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను, మహిళలను ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారనే దానికి వాళ్ళు పెట్టిన వీడియోలో కొన్ని ఇది చేస్తారు. బుడమేరు బుడ్డోడు జగన్ గారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ బుడమేరు బుడ్డోడు అని చెప్పి అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి పోస్టులు ఇస్తేనే నేను పోస్టు చేశానని ఒప్పుకున్న వర్రా కింద కామెడీ నా కొడుకులు బ్రో మీరు, ఇది ఇంత అసభ్యకరమైన పద్యాలు. అక్కడ అతను కోయ ప్రవీణ్ డీజీపీ, ఆయన ఫక్తు రాజకీయ నాయకుని మాదిరి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు చాలా దారుణంగా రాజకీయ నాయకుని కంటే నీచంగా మాట్లాడాడు వైసీపీ పార్టీ గురించి. ఆయనకు రాజకీయాల్లోకే రావాలనుకుంటే దానికి ఆ డ్రెస్ తీసేసి రాజీనామా చేసేసి బయటకు వస్తే అందరూ ఆహ్వానిస్తారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడినా ప్రచురించవచ్చు. కానీ ఆయన ఎక్కడా ఏమీ అవాస్తవమైన వార్తలను బయటకు తీసుకురావడానికి ఇలాంటి ఇది చేసి తెలుగుదేశంలో ఇలాంటి ప్రచారం చేశారు. నెక్స్ట్ జగన్ గారిని ఇట్ ఈస్ సిబిఎన్ మార్క్ అనే ఒక దీంతో నాగుల పంచమి శుభాకాంక్షలు అని చెప్పి మొత్తం ఒక కొండచిలోను బొమ్మను వేసి తన వ్యక్తిత్వాన్ని చాలా నీచంగా చిత్రీకరిస్తూ కింద కూడా చదవండి, తీగలాగితే జగన్ గారి ఫ్యాంటు జరుగుతుంది ఏంటి, ఏంటి ఈ భాష? ఇవన్నీ మేము చూపించడానికే మాకు చాలా బాధ అవుతుంది. ఇట్లాంటివి కొన్ని కోట్లు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్లు. తర్వాత జస్ట్ ఎలక్షన్లకు ముందు జగన్ గారిని రాక్షసోదుని మాదిరి చిత్రీకరిస్తూ జగనాసుర వధ అంటే మనిషిని చంపేయడమే, 30 రోజులే ఉంది నిన్ను చంపడానికి అని చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటి ఇది వేశారు. అదేవిధంగా నెక్స్ట్ గులకరాయి డ్రామా సరే వరుస చెప్పు. ఫస్ట్ నుంచి చెప్పండి. నెక్స్ట్ గులకరాయి డ్రామా. వీళ్ళకి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గారు ఓసారి హత్యాయత్నం జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో. దాన్ని అతి నీచంగా కోడికత్తి డ్రామా అని చెప్పి పేపర్లలో రాసి దాన్ని నామకరణం వాళ్ళే చేశారు కోడికత్తి కేసు అని చెప్పి. అంటే ఒక వ్యక్తిని హత్య చేయాలని ఒక ఇది చేస్తే ఏ రాజకీయ నాయకుడు కానీ, ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు, అధికార పక్షంలో ఉండొచ్చు, శత్రువు అయినా ఉండొచ్చు, కానీ బట్ హత్యా రాజకీయాల జోలికి పోయినప్పుడు ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిందే. అలిపిరిలో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు పైన దాడి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది తిరుమలలో.
మరి ఎయిర్పోర్ట్లో జరిగితే దీన్ని చిన్న ఇదిగా చేసినట్టు, జగన్ గారే తనంతకు తానే చేయించుకున్నట్టు సింపతికి ఇది చేస్తూ అది కోడికత్తెని దానికి పెట్టి దీన్ని ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో రాళ్లతో వేస్తే ఒక రాయి తగిలి కన్ను పోవాల్సిన సందర్భంలో అది కొంత ఎస్కేప్ కావడం జరిగింది. దాన్ని కూడా ఖండించకుండా గులకరాయి డ్రామా అని చెప్పి ఓకే. అంటే వీళ్ళ మనసులో అంతా ఎంత విషం ఉందంటే, ఎదుటి రాజకీయ పక్ష నాయకుడు చనిపోయినా పర్వాలే, అతని వ్యక్తిత్వ హననాన్ని ఎలా చేయాలా అనేది వాళ్ళ ఫ్యాక్టరీలో తయారవుతున్న దుష్ట సాంప్రదాయాలు. తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ శవం రెడీ అయితే అక్కడ పార్టీ చేసుకునే పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దాడులు జరిగినాయి. మాచర్ల, గురజాల లాంటి ప్రాంతాల్లో అయితే బుల్డోజర్లు పెట్టి కొన్ని వందల ఇండ్లు కూల్చేశారు. 2000, 3000 మంది బయట ఉన్నారు, ఇప్పటికి కూడా బయటికి ఊర్లలోకి రాకుండా. తర్వాత పట్టపొగలే పోలీసుల ముందరనే రాష్ట్ర వ్యాప్తంగా చీమలను చంపినట్టే మనుషులను చంపారు, దాడులు చేశారు, అత్యాచారాలు చేశారు. ఇన్ని చేస్తే కనీసం వైఎస్ఆర్సీపీ వాళ్ళ కుటుంబాలను పరామర్శించేదానికి జగన్ గారు పోతే ఇలాంటి దుష్ప్రచారం చేసి ఆ పార్టీ అనే దగ్గర పైన మళ్ళీ గొడ్డలు పెట్టి ప్రచారం చేసే ఘనత తెలుగుదేశం పార్టీ. ఇది అఫిషియల్ ట్విట్టర్, ఇది ఎవరో తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు పెట్టిండేది కాదు, తెలుగుదేశం పార్టీనే స్వయంగా పెట్టింది. అదేవిధంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మనుషులను ఎట్లా చిత్రీకరిస్తున్నారు అంటే, డబ్బులే అన్నిటికీ మూలం, డబ్బులు కింద వేసి కూర్చున్నట్టు, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేస్తున్నట్టు. ధనం మూలం ఇదం జగన్ అనే ఒకటి పెట్టి క్యాప్షన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. తర్వాత అదే జగన్ గారుకి ఎలుకలంటే ఎందుకంత ప్రేమ అంటే, ఆయన దాచుకున్న నోట్ల కట్టలు ఎలుకలు కొట్టేస్తాయని భయమేమో ఆయనకి అని, ఇది కూడా తెలుగుదేశం పార్టీ మెసేజ్. తర్వాత పేదలకు అన్నం పెడితే ఏడుస్తావెందుకు అని చెప్పి ఆ క్యారికేచర్ చూడండి. ఎందుకంటే జగన్ వంటి సైకో మనస్తత్వాన్ని జనం ఎప్పుడు డాష్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలకు కానీ ప్రతి ఇంటికి నీ నా అనే భేదం లేకుండా 2,70,000 కోట్లు ప్రజల అకౌంట్లలోకి ఇచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేదానికి ప్రయత్నాలు చేసిన సంఘటన ఈ దేశంలో ఎక్కడా లేదు. అంత దయ, అంత పేద ప్రజలపైన మక్కువ, ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధి చేయాలనేంత కలలు కానీ 2,70,000 కోట్లు జనం అకౌంట్లో వేసి మరో 1,30,000 కోట్లు ఇంకో పద్ధతి ద్వారా వాళ్ళకి ఇండైరెక్ట్ పద్ధతుల్లో సహాయం చేస్తే తన గురించి ఇలాంటి ప్రచారం. ఇప్పుడు ఇవన్నీ ఇంకా వాళ్ళు ఏమైనా రాయొచ్చు, 510 కోట్లు, 5 లక్షల కోట్లు వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్య బడ్జెట్లో కూడా మనం చూసాం. లేకపోతే మన రాష్ట్రానికి ఉన్న అప్పులు చెప్పాం. ఎలక్షన్లో 14 లక్షల కోట్ల వరకు చెప్పారు. మొన్న 6 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి రాష్ట్రానికి చెప్పారు. ఇట్లా వాళ్లకు నోటికి వచ్చిన ఇది చేసి ప్రజల నెత్తి మీద 10 లక్షల కోట్లు అని ఇక్కడ పెట్టి తర్వాత తను 500 కోట్లు ఇది అని చెప్పి ఇది చేస్తారు. ఇవి ఇంత అత్యంత దుర్మార్గమైన రాజకీయాలు చేయడం జరుగుతుంది. తర్వాత అప్పుల్లో 22-23లో 341 రోజులు, సంవత్సరానికి 365 రోజులు ఉంటే 341 రోజుల్లో అప్పులు అని చెప్పి అప్పుల ఏపీ ఈ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో, ఈ రాష్ట్ర ప్రగతిని ఎంత భ్రష్టు పట్టించాలో, ఈ రాష్ట్ర ఇమేజ్ని ఎంత గబ్బు పట్టించాలో అంతా గబ్బు పట్టించారు.
తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 73,000 కోట్లు ఈ 6 నెలల్లో అప్పులు చేశారు. మరి జగన్ గారు రిజర్వ్ బ్యాంకు పరపతికి లోబడి ఆ రూల్స్ రెగ్యులేషన్స్కు లోబడి అప్పులు చేస్తే అంతకుముందు 2014, 2019 ఈ కాలంలో రుణ పరిమితికి ఎక్కువగా చంద్రబాబు గారు అప్పు చేస్తే వాళ్ళకు మీడియా ఉంది, పత్రికలు ఉంది కదా అని చెప్పి విపరీతమైన ప్రచారం చేసి దీన్ని మరో శ్రీలంక తయారు చేస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు 70 కోట్లకు పైన ఈ 6 నెలల్లో చేశారు. మరి దాన్ని దేనికి పెడుతున్నారు ఏంటి, దాని గురించి ఎక్కడ ఈనాడులో కానీ, తెలుగుదేశం పత్రికల్లో కానీ, మీడియాలో కానీ ఎక్కడా చూపారు. జగన్ చేస్తే మాత్రమే తప్పు, వీళ్ళు చేస్తే తప్పు కాదు. ఇది ఆయనకు శాసనసభ్యునిగా, ప్రతిపక్ష పార్టీ నాయకునిగా తనకున్న స్వాతంత్రం అది. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను అసెంబ్లీకి రావాలంటే కూడా ప్రతిపక్ష హోదా ఉంటే అధికార పక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అధికార పక్ష నాయకునికి ఇచ్చిన టైమే దాదాపు మాకు కూడా వస్తుంది అని తను చెప్పడం. తర్వాత దీనిపైన హైకోర్టులో కూడా కేసేసాం, ప్రతిపక్ష హోదా వేయాలా అని చెప్పి. దాన్ని కూడా ఆ ఫోటో ఇది చేసి నాకు శాల్వాతో సన్మానం చేయాలి, నాకు ప్రతిపక్ష హోదాలని ఇంత దుర్మార్గంగా కార్టూన్లు వేశారు. అవి మార్ఫింగ్ ఫోటోలు ఇవన్నీ చూడాలి. తర్వాత ఇంకోటి భయంకరం, అత్యంత గౌరవమైన కుటుంబంలో ఉంటూ తర్వాత ఏవో అభిప్రాయ భేదాలు ఇళ్లలో రావచ్చాయని మరీ ఘోరంగా సొంత తల్లిని చెల్లిని ఇంతలా మోసం చేసిన జగన్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని ఎంతలా దోచుకొని ఉంటాడు అనే క్యాప్షన్స్తో వాళ్ళు టీడీపీ పార్టీ నుంచి ఇలాంటి పోస్టర్లు, ఆ పోస్టర్లు గొంతులు నిండినట్టు, తర్వాత ఇద్దరిని అమ్మను చెల్లెల్ని పట్టుకున్నట్టు, ఇవి ఇంతకంటే నీచమైన పార్టీ ఇంకోటి లేదనేది మనం గమనించవచ్చు. తర్వాత ఈ రీసెంట్గా మనం చూస్తున్నాం, ఈ పోర్టు కాకినాడ పోర్టుకు సంబంధించింది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఎల్వి రావు అనే వ్యక్తికి దాన్ని అమ్మించి, ఎల్వి రావు వన్ ఆఫ్ ద మేజర్ షేర్ హోల్డర్గా ఉండి, కేఎల్ రావు షేర్ హోల్డర్గా ఉండి మొత్తం ఆయనే మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్గా ఉండి ఆ వ్యవహారాన్ని ఆయన నడుపుతుంటే అరబిందో వాళ్ళు మళ్ళీ సబ్సిక్వెంట్గా ఒక 400 కోట్లు పెట్టి కొన్ని షేర్లు కొంటే ఇవాళ దాన్ని ఎటు తిరిగి కాజేయాలని చెప్పి ఆ రోజు కేవీ రావుని తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఈరోజు దాన్ని అంతా హస్తగతం చేసుకునే ఉద్దేశంతో పదే కాకినాడ పోర్టు పైన విష ప్రచారం చేస్తూ జగన్ గారికి ఆపాదిస్తున్నారు వాళ్ళు. అవన్నీ గన్ను పెట్టు, పోర్టు పెట్టు. జగన్కు ఒక పైసా షేర్ కూడా ఇందులో లేదు, ఏమీ లేదు. దానికి ఏం సంబంధమే లేదు. గన్ను గురి పెట్టి పోర్టు కొట్టేశారని నిస్సిగ్గుగా పైన తెలుగుదేశం పార్టీ దీంతోనే వాళ్ళు వేశారు. ఇది 1750 కోట్లు. ఇది ఏదో అంతర్జాతీయ అమెరికాలో ఏదో ఇన్సిడెంట్ జరిగి అదానికి సంబంధించి ఏదో వార్తలు రాస్తే, ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో సెక్యూరిటీ ఒప్పందం జరుగుతుంటే దాంట్లో ఏమీ లేకున్నా సరే దీంట్లో 1750 కోట్ల రూపాయలు లంచాలు మేసేశారని చెప్పి ఎవరో రాశారని చెప్పి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ దౌర్భాగ్యానికి ఇంతకంటే నిదర్శనం కూడా ఏం లేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందలు వేలు మేము ఎన్నికల్లో చూసాం. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం అనేది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ. మోసాలు చేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో వాళ్ళకి ప్రపంచమంతా ఒకటయ్యి తెలుగుదేశం ఒకటైనా కానీ ప్రపంచం ఓడించలేదు తెలుగుదేశాన్ని. అలాంటి దుష్ప్రచారాలు చేయడంలో
వీళ్లకు ఉన్నంత సాధన సంపత్తి ఏ పార్టీకి కూడా లేదు. దీన్ని అందుకనే ఏం చెప్తున్నా అంటే ఇట్లాంటివి ఈ రోజు ఇది చూసిన తర్వాత, ఎందుకంటే ఇంటూరి కిరణ్ పడుతున్న ఇబ్బందులు దాదాపు ఇప్పటికీ 20 కేసులకు పైన పెట్టారు. తర్వాత నేను ఎక్కడ నాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని వేరే పేర్లు చెప్పిస్తున్నారని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు చిత్రహింసలు పెట్టారు. తన హార్ట్ పేషెంట్, ఒక కాలులో రాడ్డు వేశారు. రోజు 12 గంటలు 14 గంటలు దీనికి వివిధ కోర్టులకు తిప్పుతా ఉన్నారు. కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడంలా ఏం జరుగుతూ ఉంది. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఇంటూరు రవికిరణ్ని అరెస్టు చేసి తిప్పడం న్యాయమా? మేము కూడా చెప్తాం, ఏదైనా వైఎస్ఆర్సీపీలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఉంటే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మాకెవరైనా సరే తెలుగుదేశం వాళ్ళపైన కూడా పెడతామని చెప్పారు. మా జిల్లా నాయకులంతా అన్ని ప్రాంతాల్లో ఇచ్చారు వాళ్ళు పెట్టిండే పోస్టర్లు. ఇంతవరకు ఒక్క కేసు పెట్టలే ఎవరిపైన కూడా. ఇట్లా నిజాయితీగా రాసే వాళ్ళను, అట్లాంటి వాళ్ళను కూడా ఒక ఉదాహరణ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అసలు కేసులు అనేటివి అప్లికబుల్ కానివి, మామూలు రాతలు రాసినవి కూడా ఇట్లాంటివి ఉన్నాయి. నిన్న ఒకటి చూసాం, యజ్ఞేష్ అని. అతను యజ్ఞేష్ చేసిన తప్పేముంది? సిఐడి పోలీసులు పట్టుకొని వచ్చారు అతన్ని రాజమండ్రి నుంచి. అసలు ఎట్లా పట్టుకొచ్చారు? టెర్రరిస్టులను పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చారు. తెల్లవారుజామున పోడు పూసే సమయంలో ఇంట్లో వాళ్ళందరినీ బెదిరించి ఆ అబ్బాయిని పట్టుకొని వచ్చారు. ఆ అబ్బాయి బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి చేసిన నేరం ఏంటంటే 2 సంవత్సరాల క్రితం యూట్యూబ్లో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరు అని అతన్ని ఒక క్వశ్చన్ అడిగారు యూట్యూబర్. వాళ్ళు ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పాడు ఆయన. అంతే, దట్ ఈస్ ద అలిగేషన్. ఆ అలిగేషన్తో అతన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు దొంగలు తెచ్చినట్టు. ఈవెన్ మీరు నేరం జరిగిందని భావిస్తే 41 నోటీస్ పంపించి దానికి వివరణ అడగచ్చు, కానీ ఆ పని చేయలే. అతన్ని అర్ధరాత్రప్పుడు తెల్లవారుజామున పట్టుకొని వచ్చారు. తర్వాత ఇంకోటి, పులి సాగర్ అని చెప్పి రాజమండ్రి. అతను బీఎస్సీ బీఈడి దళిత విద్యార్థి. వాళ్ళ ఎమ్మెల్యే నేను వచ్చిన నెల లోపలనే ఎన్ని వరదలు వచ్చినప్పటికీ అవన్నీ ఎప్పటికప్పుడు సాంకేతిక పద్ధతులను వాడి ఈ వాటర్ అంతా క్లీన్ చేయిస్తున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన వీళ్ళ కాలనీకి సంబంధించి మా ఇంటి ముందర ఎట్లా ఉంది, ఈ కాలనీలో మీరు చెప్పినట్టు జరగలేదు అన్నాడు. వెంటనే అతన్ని పట్టుకొని వచ్చారు. అతన్ని పట్టుకురావడమే కాకుండా పోలీస్ స్టేషన్లో డ్రెస్సులు ఇప్పేసి అర్ధనగ్నంగా నిలబెట్టి దారుణమైన మాటలు మాట్లాడి వాళ్ళ తల్లిని తండ్రిని కొట్టి, మీరు నిన్ను గోదావరిలో పడేస్తే దిక్కెవరు, నిన్ను పందిని చంపినట్టు చంపుతాం, ఇలాంటి నీచమైన భాష ఒక సిఐ మాట్లాడి బెదిరించిన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి చెప్తా, ఒక మహిళ పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె కార్టూన్లు పెట్టిందని, పోస్టింగ్స్ పెట్టిందని సోషల్ మీడియాలో అరెస్టు చేసి ఇప్పటికి దాదాపు 14 కేసుల పైన ఆమె పైన పెట్టారు. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే వెంకటరెడ్డి అని వాళ్ళ భర్త అమాయకుడు. ఆయన ఫేస్బుక్ ఉంది, కానీ ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో కూడా పోస్టు చేసిన దాఖలాలు లేవు. కానీ అతన్ని కూడా ఊరూరు తిప్పుతా ఉన్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లో వాళ్ళను చిత్రహింసలు చేయడం జరిగింది, కొట్టారు. తర్వాత ఇంకొక సంఘటన చెప్తారు. ఈ ఒంగోలు ఎస్పీ దామోదర్, ఆయనకు ఇంకా ఎంత భక్తి చూపించాలంటే ముఖ్యమంత్రి పైన ఆయన అంత భక్తి చూపిస్తా అన్నాడు. ఒక మార్కాపురంలో ఒక అబ్బాయిని 3 సార్లు వెళ్ళాడు, 41 నోటీస్ ఇచ్చారు, అన్ని బెయిలబుల్ అఫెన్సెసే. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత రోజు ఫోన్ చేసి, నువ్వు 10 మందిని తీసుకురా. ఎవరిని సార్? నీ స్నేహితులను తీసుకురా 10 మందిని. ఏం నాకు 10 మంది ఎందుకు వస్తారు సార్ అని అంటే, వాళ్ళందరినీ విచారించి నిన్ను పంపించేస్తా త్వరగా. 10 మంది కాదంటున్నారు కదా, 5 మందినన్నా పిలుచుకురా. నాకు
పై స్థాయి నుంచి కూడా చాలా ఒత్తిళ్లు ఉన్నాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఎంత అధ్వానంగా తయారైందంటే కేవలం వాళ్ళ లెక్కల కోసం, వాళ్ళు పై అధికారులను సంతృప్తిపరిచేదానికి, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించేదానికి తప్పుడు కేసులు, అక్రమ కేసులు, చనిపోయిన వాళ్ళపైన కేసులు, వాట్సప్ వాళ్ళపైన కేసులు, ఇలా చాలా నీచమైన పద్ధతుల్లో గతంలో ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఇంత నిర్వీర్యమైన పరిస్థితి ఎక్కడా లేదు. ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు చేసే తప్పులన్నిటికీ బాధ్యత వహించబోతారు. ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండదు. చట్టం తన పని తాను చేసబోతుంది. మీరు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, అక్రమాలు చేశారో, చిత్రహింసలు చేశారో, అక్రమ అరెస్టులు చేశారో, ఎవరిని కొట్టారో వాటన్నిటికీ ఒకరోజు మీరంతా రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది. మీ పైన ప్రైవేట్ కంప్లైంట్లు తయారవుతాయి. మీరు జైళ్ళకి తప్పక తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మీ ఉద్యోగాలు కూడా పోయే సందర్భం వస్తుంది. కాబట్టి సమాజాన్ని మరికొంతకాలం ఈ వ్యవస్థలను రక్షించాలంటే అధికారులుగా మీరు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, అధికారులుగా మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.